హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం ఇంట్లోనే స్పెషల్గా టేస్టీగా సింపుల్గా చేసుకునే రెస్టారెంట్ స్టైల్ చికెన్ కబాబ్స్, రోస్టెడ్ చికెన్ కబాబ్స్ మరి శ్రమ పడిపోకుండా సింపుల్గా ఎలా చేసేసుకోవాలో చూసేద్దామా. ఇవి లెగ్ పీసెస్ అండి, క్లీన్ చేసి పెట్టుకున్నవి. ఇలాగ నీట్గా చేసి పెట్టుకున్న తర్వాత ఇదిగోండి చూపిస్తున్న విధంగా నైఫ్ పెట్టి ఆ లెగ్ పీస్ చివరంచుల దగ్గర స్కిన్ అంతా కట్ చేసేసుకోవాలన్నమాట. అలా కట్ చేసుకుంటేనే స్కిన్ అంతా మనకి పైకి కబాబ్స్లా చేర్చుకోవడానికి అవుతుంది. జాగ్రత్తగా చేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకుంటూ రావాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మొత్తం లెగ్ పీస్ అంతా ఇలా నాట్లు పెట్టుకోవాలి. చాక్ పెట్టి నీట్గా ఇలాగా నాట్లు పెట్టుకుని ఇదిగోండి చూపిస్తున్న విధంగా ఇదిగోండి స్కిన్ అంతా పైకి ఇలాగా చేర్చుకోవాలన్నమాట. ముద్దలాగా ఇలా రెడీ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న చికెన్లో కొంచెం యాజ్ పర్ టేస్ట్ సాల్ట్, కారము, గరం మసాలా, పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ వేసుకుంటున్నాను, చికెన్ మసాలా, అలాగే పించ్ ఆఫ్ కలర్ అండి, రెడ్ కలర్ వేసుకుంటున్నాను, ఫుడ్ కలర్, 2 స్పూన్స్ బ్రెడ్ క్రమ్స్, 1 స్పూన్ మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లవర్, అలాగే 1 స్పూన్ కర్డ్ వేసుకుంటున్నాను, నిమ్మకాయ ఒక చెక్క వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకొని ఇవన్నీ మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో వేసుకోవాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేసుకోవడం లేదు. ఇదిగోండి ఈ విధంగా మన చికెన్ని బాగా మసాజ్ చేసుకోవాలి. చూపించిన విధంగా ఇలా చేసుకుని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడిగా కాగిన తర్వాత బాగా వేడిగా ఉండాలండి. అప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని ఆయిల్లో వేసి వెంటనే కదలపకుండా ఒక 2 మినిట్స్ ఆగి జస్ట్ మనం అది కదిలితే అప్పుడు చికెన్ బాగా ఉడుకుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇలా రోస్ట్ అయితే సరిపోతుంది. చూసారా బాగా రోస్ట్ అయింది. ఇలా రోస్ట్ అయిన తర్వాత తీసేసుకొని సైడ్ చేసి పెట్టుకోవడమే. ఇంతేనండి సింపుల్గా చేసుకునే చికెన్ కబాబ్స్, రోస్టెడ్ చికెన్ కబాబ్స్ రెస్టారెంట్ స్టైల్లో. చూసారా ఎంత బాగున్నాయో. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. రెస్టారెంట్ కంటే సూపర్గా ఉంటుంది. మరి మీరు ట్రై చేసి చూడండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.